జీవనోపాధి కొరకు వారి కుటుంబ పోషణ నిమిత్తం ఇస్త్రీ బండి, తోపుడు బండ్లను పంపిణీ చేయడం జరిగిందని గొల్లపూడి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జాలిపర్తి గోపాలకృష్ణ అన్నారు. సోమవారం గొల్లపూడి వన్ సెంటర్ వద్ద గోపాలకృష్ణ కార్యాలయంలో బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకొని పేదవారి జీవనోపాధి కొరకు ఈ బండ్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇవే కాకుండా జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీలో ఇప్పటికే వాటర్ ట్యాంకులు సగం డబ్బులు లబ్ధిదారు దగ్గర కట్టించుకొని సగం డబ్బులను పార్టీ తరఫున బరాయించి ఎన్నో వాటర్ ట్యాంకులు అందజేయడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటేనే సేవా కార్యక్రమాలకు నిదర్శనమని తెలిపారు. నిత్యం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ మెట్టపల్లి సత్యనారాయణ, నదా క్రాంతి మేడం, నాగోతి రామారావు, మాజీ కార్పొరేటర్ మువ్వా రతయ్య, జి శివాజీ, షేక్ గౌస్ బాషా, షేక్ అమీర్ బాషా, ఎస్ సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరగబోయే ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ముందుగానే మేము రామారావు గారి సహకారంతో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వారి సహకారంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఇస్త్రీ బండి, ఒక తోపుడు బండి, టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. ముందుగా మీరు వీటిని చక్కగా ఉపయోగించుకొని మీ కుటుంబాలను పోషించుకుంటూ 10 మందిలో గౌరవంగా బతుకుతారనే ఆశతో మేము ఇవ్వటం జరుగుతుంది. దీన్ని చక్కగా ఆ 2 కుటుంబాలు కూడా చక్కగా సద్వినియోగం చేసుకోండి. మేము పార్టీ తరఫున ఇప్పటికి జేఎన్ఎంఆర్ కాలనీలో సుమారుగా 35 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. సగం డబ్బులు లబ్ధిదారుడు, సగం డబ్బులు పార్టీ తరఫున మేము ఇవ్వటం జరిగింది. అట్లాగే వాటర్కి పని కావాల్సిన ట్యాంకులు పంపించడం కానీ, అట్లాగే స్కూల్లో వైర్ కావాలంటే వైర్ ఇవ్వటం కానీ, ఇట్లాంటివి చాలా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సౌజన్యంతో మేము వీటన్నిటిని ముందు నడుపుతున్నాం. దయచేసి మీరు కూడా ఇట్లాంటి పనులు చేసేటప్పుడు పార్టీని మర్చిపోకుండా ఇది మా పార్టీ, పేదల పార్టీ అని మీరు కూడా గుర్తుంచుకొని మీరు అందరూ కూడా రేపు రాబోయే కాలంలో పార్టీకి అండగా నిలబడాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం అండి. ఈరోజు ఒక ఇస్త్రీ బండి, టిఫిన్ బండి పేద కుటుంబాల నుంచి వాళ్ళ జీవనోపాధి కోసమై గోపాలకృష్ణ గారు, జాలిపర్తి గోపాలకృష్ణ గారి నాయకత్వంలో స్థానిక నాయకుల సహకారంతో వారి అభ్యర్థన మేరకు రామారావు గారి సహకారంతో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ప్రోద్బలంతో పేదవారికి వాళ్ళ జీవనోపాధి కోసమై ఈ బళ్లను ఇవ్వడం జరిగింది. అక్కడ స్థానిక నాయకులైనటువంటి వారి అభ్యర్థన మేరకు ఎన్టీ రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మీరందరూ కూడా మీకు ధన్యవాదాలు. తర్వాత ఇక ముందు కూడా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీలో ఇంకా అక్కడ స్థానికంగా పనిచేస్తున్న, పార్టీ కోసం పనిచేస్తున్న గద్దల శివాజీ అనే కానీ, మంజు భాష కానీ, ఇంకా భాషా తదితరులు, తర్వాత లాయర్ గారు అనిల్, సురేష్, తర్వాత లాయర్ సత్యనారాయణ గారు, మేమందరం కూడా కలిసి అక్కడ నీటి సమస్యనే కానీ, ఆరోగ్య సమస్యలకై కానీ, తర్వాత చదువుకునే వారికే కానీ, అక్కడున్న ఆఫీసర్స్ కూడా ఏదైనా సరే అవసరం ఉంటే వాటన్నిటినీ తీరుస్తూ పార్టీని బలోపేతం చేస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టి గెలిపించుకునేటటువంటి స్థితికి పార్టీని బలపరుస్తున్నారని గోపాలకృష్ణ గారికి, లాయర్ గారికి, తర్వాత రామారావు గారికి ధన్యవాదాలు. శివాజీ
అంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఒక పార్లమెంటు స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ అలాగే మన చంద్రబాబు గారు ఆ రాష్ట్ర స్థాయిలో కానీ ఎంతో కొంత మంచి పనులు చేయాలని కంకణంతో ఈరోజు మరి గోపాలకృష్ణ గారు 2 పేద కుటుంబాలకి అన్నం పెట్టే విధంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక ఇస్త్రీ బండి ఒక టిఫిన్ బండి ఏర్పాటు చేశారంటే ఒక 2 పేద కుటుంబాలు బతికించినట్టుగా. అట్లాగే గోపాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఒక 2 ఇస్త్రీ బళ్ళే కాదు, అనేక సేవా సంస్థలు, అనేక వాటర్ ట్యాంక్ కానీ కాలనీలో కానీ ఇలా పేదవారు ఎక్కడ ఏదున్నా వారు ఎవరు ఏంటనే ఆలోచన లేకుండా ఎంతో కొంత మాకున్నంతలో పేదలకు సాయం చేయాలనే ఒక మంచి మనసుతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి మేము అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు నాడు మహానాడు వేదికగా జరుపుకునే 27, 28, 29 ఆ రోజు పుట్టినరోజుకి ముందే ఈ ఒక పేదవారికి ఆయన చేస్తున్న సాయం మరవలేంది. అట్లాగే రానున్న రోజుల్లో అతని చేతుల మీదుగా ఇంకా ఎన్నో సేవలు చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు సహకరించిన శివాజీ గారు కానీ మిగతా బాషా గారు కానీ మొత్తం సత్యనారాయణ గారు ఇట్లాగా ఆయనతో పాటుగా వెనకుండే ఆయన ద్వారాగా చేపిస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.